నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గణేష్ పుట్టినరోజును ఆగస్టు 27వ తేదీన 9 రోజుల పాటు పండుగగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పండుగ నాడు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉండేటువంటి వెంకటరమణ షాపీలో పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా మట్టి వినాయకుడి ప్రతిమలనే పూజించాలనే నినాదంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దూరంగా ఉండాలని మట్టి వినాయకుడి ప్రతిమలను వెంకటరమణ షాపీ వారు అందిస్తున్నారు. మనం కూడా మట్టి వినాయకుడిని పూజిద్దాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దూరంగా ఉందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం. నేను పిలవంగానే వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి మోహన్ రాజు గారు అత్యంత నాకు ఆప్తమిత్రుడు. 30 సంవత్సరాల నుంచి ఆయన ఈ కార్యక్రమానికి రావడం నాకు అత్యంత ఆనందదాయకం. మరియు పత్రికా విలేకరులందరికీ నేను పిలవంగానే వచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. మనకి హిందువుల్లో అతిపెద్ద ముఖ్యమైన పండుగ, మరియు అన్ని గ్రామాల్లో, అన్ని వీధుల్లో, అన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకునే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రకరకాల సింథటిక్ మెటీరియల్తో తయారు చేసిన వినాయకుల్ని తయారు చేసి వాటన్నిటినీ కూడా మనకి ఈరోజు వాటర్ బాడీస్ అంటే చెరువుల్లో అవనివ్వండి, అన్ని చోట్ల మనము నిమజ్జనం చేస్తూ ఉన్నాము. కానీ ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ మెటీరియల్, అవి సింథటిక్ మెటీరియల్ భూమిలో కలుసుకోపోవటం వల్ల అవన్నీ కూడా మైక్రాన్స్గా విడిపోయి మన శరీరాల్లో, బాడీల్లో కూడా చేరుతూ ఉన్నాయి అన్నమాట. దానివల్ల మనకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు మన శ్రీనివాసరావు గారు, వెంకటరమణ షాపింగ్ సంబంధించిన ప్రొపరేటర్ గారు 8,000 మట్టి వినాయకులను ఇవ్వడానికి ఆయన 8 సంవత్సరాలుగా ఆయన ఇస్తా ఉన్నారు. వాతావరణ కాలుష్యాన్ని కలిగించకూడదు అనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలని తయారు చేసి అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. వారికి భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.